ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. పివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. చౌదరి చరణ్ సింగ్, కర్పూరి ఠాగూర్, స్వామినాథన్ కుటుంబ సభ్యులు కూడా భారతరత్న అవార్డు అందుకున్నారు. చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జన్ సింగ్, స్వామినాథన్ తరపున ఆయన కుమార్తె నిత్యారావు, కర్పూరి ఠాగూర్ తరపున ఆయన కుమారుడు రామ్నాథ్ ఠాగూర్ భారతరత్న అందుకున్నారు. రేపు రాష్ట్రపతి ప్రధాని మోదీ ఎల్కే అద్వానీ ఇంటికి వెళ్లి భారతరత్న అవార్డు ప్రదానం చేయనున్నారు. పలు రంగాల్లో విశేష కృషి చేసిన 5గురికి ఇటీవలే కేంద్రం భారతరత్న అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాగూర్, హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్కు భారతరత్న ప్రకటించారు.